మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, అంత మనోడు మనోడు అన్నట్టే చేస్తుంటారు. కానీ వెనకకించి గోతులు దవ్వుతుంటారు. ముంగటో మాట వెనకాలో మాట మాట్లాడేటోళ్ళతోని చాలా పైలంగా ఉండాలి. అసొంటోళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇట్లనే ఓ ఎమ్మెల్యే మేడంను కావాలని కొంతమంది ఎరకటంలో పెడుతుర్రట. ఇక చూడు రే అక్క వాళ్ళకి ఎట్లా వార్నింగ్ ఇచ్చిందో. పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తది. ఇన్నొద్దులోగ లెక్క ఇప్పుడోగ లెక్క. పాలకుర్తి కోడలికి కోపం వస్తే ఎట్లుంటదో చూపిస్తా అన్నట్టే గట్టిగానే ధమ్కీలు ఇచ్చింది అక్క. ఇంకేమన్నదో చూడుర్రే. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. మరిగా నివురు కప్పిన నిప్పు లెక్క ఎన్నొద్దుల సంది ఓపిక పట్టుకొని ఉంటున్నదో ఏమో గాని గిట్ల ఒక్కటేసారి నలుగుట్టే తన కోపం అంతా ఎల్లదీసింది జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్క. ఒక ఆడబిడ్డగా సహనంతో ఓపిక తోటి భరించిన అన్ని కూడా అయిపోయినాయి. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతూ ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సర్దిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. ఎమ్మెల్యే మేడంకు గింతగానం కోపం ఏంటికి వచ్చిందయ్యా అని అంటే జరంత మంది చెయ్యి పార్టీలనే వండుకుంటా తిన్నిటి వాసాలు లెక్క పెడుతున్నారట. వేరే పార్టీ వాళ్ళకు ముచ్చట్లు చేరేస్తున్నారట. ఇంటి గుట్టు బయట పెట్టి రచ్చరచ్చయ్యేటట్టు చేస్తున్నారట. ఇట్లనే మేడం మీద కూడా వాళ్ళకు వీళ్ళకు షికాయతులు చెప్తున్నారని తెలిసేటాలకు ఆగో గింతగానం కోపానికి వచ్చింది అంటున్నారు. మీదికేంచి పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు ఎన్నడు లేనిది ఈసారి ఓడిపోయిండు. అందుకే ఇక ఆయనతోని కూడా ఎమ్మెల్యే మేడంకు పంచాయతీ గట్టిగానే అవుతున్నది అన్నట్టు మాట్లాడుకుంటారు. అయితే సొంత పార్టీ కార్యకర్తల మీదనే ఎమ్మెల్యే మేడం గంతగానం కోపానికి వచ్చిందంటే మరిగా వాళ్ళు ఏ తీరుగా అడ్డం తిరిగినరో అనుకుంటారు చాలా మంది. అంత చూస్తా అంటే ముచ్చట పెద్ద మనుషుల దగ్గరికి పోయేటట్టే ఉన్నది అనుకుంటారట ఇంకింతమంది. చూడాలి మరి ఏమవుతుందో.